ని రఘురామరెడ్డి పూర్తిగా ఉల్లంఘించాడు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు, ఏ నేరంలో అరెస్ట్ చేస్తున్నారు అని స్పష్టంగా కేసుకు సంబంధించిన సమాచారం అడిగినా కానీ సమాచారం రిమాండ్ రిపోర్ట్లో ఇస్తామని చెప్పేసని సమాచారం ఇవ్వకుండా ప్లేయర్లను కూడా అవగాహన చేసినటువంటి సంఘటన మనం చూసాం. తీసుకొచ్చి రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? రిమాండ్ రిపోర్ట్లో ఏమీ లేదు. అలాగనే రిమాండ్ రిపోర్ట్లో తండ్రిని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసని నారా లోకేష్ గారు తూర్పుగోదావరి జిల్లాలో నా తండ్రిని చూడటానికి అరెస్ట్ చేశారు కాబట్టి నేను వెళ్తాను అని అంటే, లేదు వెళ్ళటానికి వీలు లేదని రాజోల్లో నిర్బంధించిన ఘటన చూశాం. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక చర్యలు. రఘురామకృష్ణరాజు గారిని తీసుకువెళ్ళి మరి సెల్ ఫోన్ ద్వారా నేత్రానందం జగన్మోహన్ రెడ్డి గారికి చూపించిన సంఘటనలు చూశాం. ఎంపీ స్థాయి అధికారిని నియోజకవర్గానికి రాకుండా కేసులు పెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించిన సంఘటనలు చూశాం. థర్డ్ డిగ్రీలు ఉపయోగించిన సంఘటన చూశాం. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఆయన కుట్రకి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇరికించడానికి కేసులు పెట్టడానికి ఇంటెలిజెన్స్ అధిపతిగా ఆయన చేయనటువంటి కుట్రలు లేవు. అలాగనే సంజయ్ ఏం చేశాడండి? సంజయ్ లాంటి సునీల్ లాంటి వాళ్ళు, సంజయ్ లాంటి వాళ్ళు ఏం చేశారు? సంజయ్ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్తో కలిసి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నారని చెప్పేసి హైదరాబాదు ఢిల్లీ వెళ్ళిపోయి నీ యొక్క సర్వీస్ కాండక్ట్ రూల్స్ కు వైలేషన్ గా నీ నిబంధనలకు విధంగా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టావా? నీకు ఎవరిచ్చాడు అధికారం? ఇవన్నీ ఉల్లంఘనలో భాగం కదా. అదే నేను అడుగుతున్నది కూడా అదే సార్. ఈ ఉల్లంఘనలు తప్పుడు కేసులు పెట్టడము లేకపోతే చట్టపరమైన విధి నిర్వహణలో లోపాలు లేదా ఉల్లంఘనలు వాటెవర్, ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని వీళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉందని వీళ్ళు ఏమైనా అబ్స్కాండ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అందుకే ప్రభుత్వం వీళ్ళని కట్టడి చేస్తుందా? దీంట్లో డెఫినెట్ గా అండి, ఎవరైనా విధి నిర్వహణ లోపానికి పాల్పడి చట్ట విరుద్ధంగా ఏదో ఒక పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి ప్రభుభక్తం చేసుకుంటే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాదు, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి వ్యక్తుల యొక్క మానవ హక్కులని పౌర హక్కుల్ని హరించి వేస్తారో వాళ్ళని క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. రెండోది, ఇక్కడ మనకి స్పష్టంగా చాలా కేసుల్లో ఇప్పుడు జాషువా లాంటి ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది చెబితే అదే చేస్తాడని చెప్పేసి, అలానే పట్టాభి లాంటి వాళ్ళని, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి మానసిక క్షోభకు గురి చేశారో మనం చూసాం. అలానే ఇంటెలిజెన్స్ సిఐడిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి ఏ విధంగా ఆయనకు ఆపరేషన్ చేసినా బ్లడ్ వస్తున్నా అక్కడి నుంచి విజయవాడ వరకు ఏ విధంగా వాహన ప్రయాణం చేయించి వేధింపులకు గురి చేశారో చూసాం. అలాగే అంతేకాకుండా వాట్సాప్ మెసేజ్లు పెట్టిన వాళ్ళని ఏ విధంగా పాయింట్ అంటే మీరు చెప్తున్నవన్నీ కరెక్టే, ఇవన్నీ చేశారు కాబట్టి వీటి మీద ప్రభుత్వం చర్యలకి తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు అబ్స్కాండ్ అవుతారనే అనుమానంతోనే వీళ్ళని ఇప్పుడు హెడ్ క్వార్టర్లో రావాలి, మస్తుగా ఉండాలని అని ఆర్డర్స్ ఇచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న మద్యం కేసులో ఏ విధంగా పారిపోయాడో మనం చూసాం ఒక ఐపీఎస్ అధికారి. అలానే వీళ్ళు కూడా వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తప్పించుకు తిరుగుతారు కాబట్టి వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలన్నా వీళ్ళు అందుబాటులో ఉండాలి, డీజీపీ ఆఫీసులో ఉండాలని చెప్పేసి రేపు చర్యలు డెఫినెట్ గా తీసుకోకపోతా ఉన్నారు. వీళ్ళ మీద డెఫినెట్ గా విచారణ జరుగుద్ది. వీళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ సంబంధించిన కూడా అంశాలు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు వేశాడు. అలానే అతను సిఐడి ఆయన మీద ఆల్రెడీ ఉంది కదా, ఒకటి ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, అలానే ఎస్పీ స్థాయి అధికారి మీద ఉంది, వీళ్ళందరి మీద కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కేసులు ఇంకెన్ని వస్తాయో. ఉదాహరణకి మీరు చూస్తేనే ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా 307 మర్డర్ కేసు పెట్టారు. అసలు ఆయన దగ్గర ఆయుధం లేదు. అవన్నీ ఇంత ముందు మనం మాట్లాడాం. సో ఈ తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి వీళ్ళందరూ ఇవాళ వెయిటింగ్ లో ఉన్నారు అనుకోవచ్చులే. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అఫెన్సివ్ గా ఉంటుందండి. అందుకే కాకపోతే